వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. కొత్తమ్మ తల్లి శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. ఇందులో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన శోభాయాత్ర భక్తులకు కనువిందుగా జరిగింది. కొత్తపేట కోడలి నుండి కోటబొమ్మాలి వరకు అంగరంగ వైభవంగా సాగింది. కళాకారుల నృత్యాలు, గ్రామీణ సాంస్కృతిక కళలు అందరినీ అలరించాయి. శోభాయాత్ర జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సతీమణి కింజరపు విజయమాధవి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ విజయడంకా మోగించి పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. సూర్యరథం, సింహాచల రథం, అన్నవరం రథయాత్ర, నాదస్వరం, డోలు, మంగళవాద్యాలతో కలశయాత్ర, కోలాటం, దాండియా, పెద్దపాటు డప్పులు, దింసా డాన్స్, జముకుల పాట, కొమ్ము డాన్స్, ఒడిశా డప్పు డాన్స్, కేరళ డ్రమ్స్, చెక్క భజన, పులి వేషాలు, కర్రసాము, మహిళల డబ్బు డాన్స్, పెద్ద బొమ్మల డాన్స్, గోరాల డాన్స్, పురుషుల డప్పు డాన్స్, కాళీమాత డాన్స్, బిందెల డాన్స్, లేడీస్ తీన్మార్ వంటి సాంస్కృతిక గ్రామీణ కళల నడుమ శోభాయాత్ర భక్తులకు కన్నుల పండుగగా అలరించింది. భక్తజనులు శోభాయాత్రలో కేరింతలతో ఉల్లాసంగా పాల్గొని భక్తి పారవశ్యంతో ఆనంద అనుభూతిని పొందారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సతీ సమేతంగా కొత్తమ్మ తల్లిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు మంత్రోచ్చారణలతో ఆశీస్సులు అందించారు. తీర్థ ప్రసాదాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ అధ్యక్షులు కింజరపు హరిప్రసాద్, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, ఆలయ కమిటీ చైర్మన్ కె గోవిందరావు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు వెల్మల విజయలక్ష్మి, అధికారులు, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు. నాగావళి నది వద్ద ఉన్న వంతెన ఇరువైపులా ఆసుపత్రుల వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు.
శ్రీకాకుళం పట్టణం నందు స్వచ్ఛోత్సవాల్లో భాగంగా పండిట్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ పేరుతో గురువారం డే అండ్ నైట్ నాగావళి నది వంతెన ఇరువైపులా ఉన్న చెత్త కాలువలో పూడికలు తీసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కొన్కర్ నిర్వహించారు. వంతెన పరిసర ప్రాంతాల్లో ఆసుపత్రులకు సంబంధించిన వేస్ట్ మెటీరియల్ అంతా ఇక్కడ వేస్తున్నారని, దీని వలన నది కలుషితం అవుతుందని, పర్యావరణానికి హాని కలుగుతుందని అన్నారు. వంతెనకి ఇరువైపులా ఎటువంటి చెత్త, ఆసుపత్రికి సంబంధించిన వేస్ట్ మెటీరియల్ వేయకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛతకు సంబంధించి ఆయన మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. పరిశుభ్రతపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మనం ఉండే పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా జీవించవచ్చునని అన్నారు. అందరూ పరిశుభ్రతను పాటించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తీర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వంతెన గోడలకు కలెక్టర్ వైట్ వాష్ వేశారు. అనంతరం ఆయన వంతెన వద్ద మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు, మున్సిపల్ హెల్త్ అధికారి డాక్టర్ సుదీప్, మున్సిపల్ ఇంజనీర్ బి శ్రీనివాసులు, అసిస్టెంట్ హార్టికల్చర్ అధికారి ప్రసాద్, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ఘనంగా పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ జయంతిని నిర్వహించారు. ప్రతి మనిషి శరీరం, మనస్సు, తెలివితేటలు, ఆత్మ సమన్వయంతోనే సమగ్ర మానవతావాదం సాధ్యమని పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించారని మెప్మా పథక సంచాలకులు ఎస్ వెంకట్రావు అన్నారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ శ్రీకాకుళం సౌజన్యంతో ప్రభుత్వ ఐటీఐలో నిర్వహించిన పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీన దయాళ్ ఆలోచనలు గ్రామాభివృద్ధికి మార్గదర్శకమని, వికేంద్రీకృత రాజకీయ వ్యవస్థతో పాటు స్వావలంబన గల ఆర్థిక వ్యవస్థలు దేశ బలపాటుకు పునాది వంటివని ఆయన వ్యాఖ్యానించారు. విశిష్ట అతిథి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆర్ శ్రీనివాసరావు పాత్ర మాట్లాడుతూ భారతీయ రాజకీయాలు పాశ్చాత్య సిద్ధాంతాలపై ఆధారపడకూడదని, మన ప్రాచీన సంస్కృతిలోనే భవిష్యత్తు దాగి ఉందని, ఆధునిక సాంకేతికతను స్వీకరించాలన్నా అది భారతీయ అవసరాలకు తగ్గట్టుగా ఉండాలని ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారని. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ సూపరింటెండెంట్ ఎల్ రేఖ, స్పందన వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పి కృష్ణారావు, లైఫ్ ఫ్యూయల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ సంయుక్త కార్యదర్శి ఎస్ సత్యనారాయణ, సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ దూసి సంతోష్, మేరా యువ భారత్ వాలంటీర్లు మట్ట ప్రియాంక, గారు మౌనిక, గుండ వసంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సమాజానికి ఉపయోగపడే చిత్రాలకు వేదికగా శ్రీకాకుళం నిలవాలని శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద అన్నారు. గురువారం శ్రీకాకుళం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ సిహెచ్ వివేకానంద మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా నుండి ఎందరో కళాకారులు నాటక రంగంలో చిరస్థాయిగా నిలిచారని, యువతకు సందేశాత్మక మార్పును కలిగించే విధంగా పీకే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ గతంలో కొన్ని చిత్రాలను నిర్మించి చైతన్యం కలిగించారని అన్నారు. జిల్లా యువతలో ఉన్న ప్రతిభను గుర్తించడానికి మణిపాత్రుని క్రియేటివ్ అకాడమీతో కలిసి సంయుక్తంగా లఘు చిత్రాల పోటీలను నిర్వహిస్తున్నామని, ఎటువంటి రుసుము లేదని, వారిచ్చిన అంశాలపై లఘు చిత్రాలను నిర్మించి వారికి అందజేయాలని అన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కావటం వల్ల కలిగే దుష్ప్రభావాలు, నివారణ చర్యలు, తల్లిదండ్రుల గొప్పతనం, యువతపై సోషల్ మీడియా ప్రభావం, శ్రీకాకుళం జిల్లా గొప్పతనం, మానవ అక్రమ సంబంధాలు, వాటి ప్రభావాలు, బాల నేరాలు, పరివర్తన, సంస్కరణ వంటి సందేశాత్మక సామాజిక స్పృహ గల అంశాలున్నాయని, ఈ సదావకాశాన్ని శ్రీకాకుళం యువత సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ లఘు చిత్రాల పోటీల కరపత్రాన్ని విడుదల చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు తమ వివరాలను అక్టోబర్ 2వ తేదీ నుండి అక్టోబర్ 18వ తేదీ లోపల నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 9381706788 నెంబర్కు సంప్రదించాలని అన్నారు. పీకే ఎంటర్టైన్మెంట్స్ మణిపాత్రుని క్రియేటివ్ అకాడమీ వాళ్ళ ఆధ్వర్యంలో లఘు చిత్రాలని నిర్మించడానికి ఒక మంచి కాన్సెప్ట్ తోటి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు. అందులో ఈ సామాజిక స్పృహ మనకి ప్రజలకి ఏవైతే కావాలో అటువంటి కాన్సెప్ట్స్ ని వీళ్ళు సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఆ లఘు చిత్రాలు 10 నిమిషాలకి దాటకుండా ఉండే విధంగా ఈ యొక్క క్రియేటివిటీతో నిర్మించిన దాంట్లో మొదటి బహుమతి, ద్వితీయ, తృతీయ, అలాగే కన్సలేషన్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి సమాజం పట్ల ఒక మంచి ఆలోచనతో వారు చేసేటువంటి ఈ మంచి కార్యక్రమానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సహకారం ఎప్పుడూ ఉంటుంది. దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే చాలా మంది స్కిల్స్ ఉంటాయి, చాలా మందిలో కళాత్మక దృష్టి ఉంటుంది. వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్లాట్ఫామ్ లేక ఎంతో మంది కళాకారులు వెనకబడిపోతున్నారు. మరి అటువంటి మంచి సామాజిక ప్రభుత్వం మంచి కళాకారుల్ని ముందు తీసుకురావడం కోసం క్రియేట్ చేసినటువంటి ప్లాట్ఫామ్ అందరూ ఉపయోగించుకుని మరి ఈ సమాజానికి ఉపయోగపడే మంచి లఘు చిత్రాలని, షార్ట్ ఫిల్మ్స్ ని నిర్మించి మంచి బహుమతులు పొందాలని నేను కోరుకుంటున్నాను.
విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ పీకే ఎంటర్టైన్మెంట్. ఈ కార్యక్రమంలో పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు సతివాడ ప్రసాద్, మణిపాత్రుని క్రియేటివ్ అకాడమీ మణిపాత్రుని నాగేశ్వరరావు, మణిపాత్రుని తిరుపతిరావు, కీర్తి సంజు, సామాజిక సేవకులు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఎంజీఆర్ వ్యవసాయ శాఖ మంత్రికి విన్నవించుకున్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంగా రైతులు పండించే పంటలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పదార్థాలు నిల్వ ఉంచేందుకు గాను కోల్డ్ స్టోరేజ్లను మంజూరు చేయాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని కలిసి వినతి పత్రాన్ని అందించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఓజీ సినిమా రిలీజ్ వేళ రణస్థలంలో పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా థియేటర్ల వద్ద సందడి చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని శ్రీ రామాంజనేయ థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ విడుదలైన సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. అభిమానులు సినిమాను తిలకించిన అనంతరం పవన్ కళ్యాణ్ పోస్టర్ కు పాలాభిషేకం చేశారు. గ్రీన్ అంబాసిడర్ల సేవలు ఎనలేనివని విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గం రేగిడి మండల వైస్ ఎంపీపీలు టంకాల అచ్చెన్నాయుడు, వాయులపల్లి జగన్మోహన్ రావులు కొనియాడారు. గురువారం భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా రాజా మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రమదానం నిర్వహించి గ్రీన్ అంబాసిడర్లను ఘనంగా సత్కరించారు. స్వచ్ఛ భారత్ అమలులో గ్రీన్ అంబాసిడర్లు కీలక పాత్ర వహిస్తున్నారని అన్నారు. గ్రామాల్లో గృహ వ్యర్థాలు, తడి పొడి చెత్త సేకరణ చేయడంలో గ్రీన్ అంబాసిడర్ల కృషి ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్యామల కుమారి, ఈఓపీఆర్డీవి జగన్నాథరావు, జేఈజీ శ్రీచరణ్, స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ పద్మ, ఎంపీఓలు హరనాథ్, శ్రీనివాసరావు, కిషోర్, మండల పరిషత్ సిబ్బంది, టెక్నికల్ అసిస్టెంట్లు, గ్రీన్ అంబాసిడర్లు తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎల్ ఎమ్మెల్యే ఎన్ఏఆర్పై మాజీ ఎమ్మెల్యే చేసిన అభియోగాలను జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం దేవిశ్రీ కళ్యాణ మండపంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో వీరు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్, ప్రస్తుత ఎమ్మెల్యే ఈశ్వరరావుపై చేసిన అభియోగాలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం తపన పడే వ్యక్తిపైన ఇటువంటి అభండాలు వేయడం సమంజసం కాదని, ఏదైనా నియోజకవర్గంలో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే వాటిని పూర్తి చేయడానికి ముందు వరుసలో ఉంటామని, ప్రతిపక్షంలో ఉన్నవారు నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో లోటుపాట్లు ఎత్తి చూపాలే తప్ప వ్యక్తిగత విషయాల పట్ల దోషణం చేయడం సరికాదని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ గారు స్పందించి ఏవో లేనిపోయినటువంటి టీవీల్లోని ఛానల్లోని కూడా ఆయన మీద ప్రగల్భాలు పలుకుతున్నారు. అయ్యా, మీకు ఒకటే చెప్తున్నాం, ఈ రోజు ఆయన గెలిచిన తర్వాత సుమారుగా ఈ సంవత్సరాల కాలంలో ఆయన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఈ రోజు ఇస్తున్న ఉద్యోగాల్లో గత ప్రభుత్వంలో మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈ ఉద్యోగాలన్నీ మీరు అమ్ముకున్నారా? ఏం జరిగాయి ఈ ఉద్యోగాలన్నీ కూడా? ఈ రోజు మేము ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాం, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ ఈ సంవత్సరాల కాలంలో ఆయన వచ్చిన తర్వాత ఎన్నో ఉద్యోగాలు ఇచ్చారు. మరి జల్ జీవన్ మిషన్ తీసుకుంటే గత 5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వంలో ఎక్కడైనా వర్క్ స్టార్ట్ చేశారా? ఒక సిమెంట్ రోడ్ వేశారా? ఒక తట్ట సిమెంట్ వేశారా? ఈయన చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి మీరు తట్టుకోలేక ఈ రోజు ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ప్రతి రైతుకి కూడా సాగునీరు అందించాలని, ప్రతి కూలికి, పేదవాడికి, అందరికీ కూడా ఇల్లు, బట్ట అన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు అహర్నిశలు పనిచేస్తూ సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా వెళ్తే అసెంబ్లీకి వెళ్తారు, లేకపోతే ప్రజల మధ్యలో ఉంటారు. అంతే తప్పగాని ఆయన సొంత నిమిత్తం ఒక్కరోజు కూడా బయటికి వెళ్లే దాఖలు లేవని చెప్పి ఈ రోజు మీకు ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం. పారిశుద్ధ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి అని గ్రామ సచివాలయ కార్యదర్శి టి పోలినాయుడు కోరారు. విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గంలోని రేగిడి మండలం కండ్యాం గ్రామంలో గ్రామ సచివాలయ కార్యదర్శి టి పోలినాయుడు, ఆయుర్వేద వైద్యాధికారి ఎం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామ చివరిలో ఉన్న నది వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాన్ని జరిపించారు. పారిశుద్ధ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని, ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ముందుకు సాగాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గొలివి హరిప్రసాద్,
బూసి ప్రసాద్, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. బూత్ లెవెల్ ఓటర్ జాబితాలను ప్రక్షాళన చేయాలని రేగిడి మండల తహసీల్దార్ కృష్ణలత పేర్కొన్నారు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగిడి మండల తహసీల్దార్ ఐ కృష్ణలత, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తులు తహసీల్దార్ కార్యాలయంలో బూత్ లెవెల్ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022 ఓటర్ జాబితాకు 2025 జాబితాను ప్రక్షాళన చేసి జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. వలస వెళ్లిన వారు, మరణాలు ఈ జాబితాను ప్రత్యేక జాబితాగా తయారు చేయాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రక్రియ జరగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్ఐ కోటగిరి, బూత్ లెవెల్ అధికారులు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.